అవతార్ మెహర్ బాబాకి జై. మనము వెన్ హీ టేక్స్ ఓవర్ అనే పుస్తకం నుంచి అనేక సంఘటనలు ఇప్పటికే చెప్పుకున్నాము. ఇంకా కొన్ని సంఘటనలు మిగిలి ఉన్నాయి. ఇది బాలనాథు రచించినటువంటి పుస్తకము. అనేక సంఘటనలను కూర్చి ఆయన ఒక పుస్తకంగా రాశారు. ఆయనే తీసుకున్నప్పుడు వెన్ హీ టేక్స్ ఓవర్ అనేటువంటి పుస్తకము అందులోంచి మనం చదువుకుంటున్నాం. అయితే ఈరోజు అంశం ఏంటంటే గాడ్ అండ్ ఐ ఆర్ వన్. నేను భగవంతుడు ఒకటే, భగవంతుడు నేను ఒకటే. ఈ రచయిత ఏం చెప్తున్నారంటే, మెహర్ బాబా ఫస్ట్ చాలా అందంగా తన లైఫ్లోకి, వాళ్ళ అమ్మ లైఫ్లోకి వచ్చారంట. చాలా నిశ్శబ్దంగా వచ్చారు. అది కూడా వాళ్ళమ్మ గర్ల్స్ గైడ్ గ్రూప్కి క్యాప్టెన్. 1936లో ఆల్ ఇండియా క్యాంప్ కలకట్టాలో జరిగితే దానికి ఆవిడ వెళ్ళడం జరిగింది. ఓపెనింగ్ డే అంటే ప్రారంభోత్సవ దినం రోజు, ప్రారంభోత్సవం నాడు ఫ్లాగ్ హాయిస్టింగ్ సెరమనీకి లేటు వెళ్ళడం ఇష్టం లేక తన చీరని ఒక చిన్న పిన్ ద్వారా పిన్ పెట్టేసుకొని తొందరగా నడవడానికి అన్నట్టు ప్రయత్నించారు. చిన్న పిన్ పెట్టుకున్నారనమాట. పిన్ గుచ్చుకుంది తనకి. అది గుచ్చుకుని ఎంతవరకు గుచ్చుకుందంటే అది ఇన్ఫెక్షన్ వచ్చింది తనకి. ఎంతవరకు ఆ ఇన్ఫెక్షన్ అంటే 1 రోజు 2 రోజుల తర్వాత బాడీ అంతా కూడా చాలా కర్రలాగా ఉన్నట్టు ఆవిడకి ఫీలింగ్ వచ్చింది. అది ఇంకా వర్స్ట్ అయింది. అంటే అది ఇంకా బ్యాడ్గా అయ్యింది. అప్పుడు తను హాస్పిటల్కి పరిగెత్తాల్సి వచ్చింది. అది టెటనస్ అనే వ్యాధి వచ్చింది తనకంటే ఒళ్ళు చీము పట్టడం. కోమాలో ఉంది తను, అన్కాన్షియస్ స్టేట్లో ఉంది 4 రోజులు. అన్కాన్షియస్ అంటే స్పృహ లేని స్థితిలో 4 రోజులు ఉంది ఆవిడ. డాక్టర్లు ఏమో హోప్ ఇచ్చేశారు. హాస్పిటల్ వార్డులో కోమాలో ఉన్నప్పుడు తనకి ఒక కల వచ్చింది. అది తర్వాత రోజుల్లో తను గుర్తు చేసుకొని అది జీవితాంతం ఆ కళని అలా గుర్తుపెట్టుకున్నారు. ఆ డ్రీమ్లో, ఆ కళలో ఏమైందంటే ఒక మంచి అందమైన హాల్లోకి తను ఎంటర్ అయింది. ఒక చక్కటి అందమైన మనిషి తనకు కనబడ్డము, ఒక సిల్వర్ సింహాసనం మీద కనబడడం చూసింది. ఒక మంచి లైటు ఆ తల చుట్టూ, ఆయన చుట్టూ తను చూసింది లైటు. అయితే ఒక మంచి అందమైనటువంటి మ్యూజిక్ వినబడింది. ఆ మ్యూజిక్ అక్కడ వస్తూ ఉందన్నమాట. ఇది ఎంతవరకు కంటిన్యూ అయిందంటే తనకి గుర్తులేదు. తర్వాత విషయం తనకి గుర్తున్నది ఏంటంటే, ఒక చక్కటి వాయిస్, సాఫ్ట్ వాయిస్ వచ్చి, మిస్సెస్ పటేల్ వేకప్, యువర్ హస్బెండ్ అండ్ బ్రదర్ హ్యావ్ కమ్ టు సీ యూ. ఏం చెప్పింది ఆ వాయిస్? ఒక సాఫ్ట్ వాయిస్, అతి నిదానమైన వాయిస్ ఏం చెప్పిందంటే, మిస్సెస్ పటేల్ లే, మీ హస్బెండ్ను బ్రదరు నిన్ను చూడ్డానికి వచ్చారని చెప్పింది. అప్పుడు ఈవిడ కళ్ళు తెరిచింది. వాళ్ళని చూడడానికి ఎంతో సంతోషపడింది వాళ్ళని చూడగానే. అయితే తనకి గుర్తొచ్చింది ఇంకో విషయం ఏంటంటే, అందమైనటువంటి ఆ హాల్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలి, ఆ స్వీట్ మ్యూజిక్ని వదిలిపెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కుర్చీలో సింహాసనం మీద కూర్చున్న అతన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన వచ్చింది. అది కొంచెం బాధించింది తన్ని. తర్వాత తనకి ఒంట్లో బాగున్నాక అంతా బాగైన తర్వాత వాళ్ళ బ్రదర్కి ఈ కథ మొత్తం వినిపించింది. ఆయన పేరు మీనూ ఖరాస్. ఆయనకి అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీనూ అన్నట చెల్లితోటి, నేను మెహర్ బాబాని నువ్వు సజెస్ట్ చేస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావని నేను సజెస్ట్ చేయట్లేదు. బట్ ఐ విష్ దట్ విత్ అన్ ఓపెన్ మైండ్ యూ షుడ్ వన్స్ అవైల్ యువర్ సెల్ఫ్ ఆఫ్ హిస్ దర్శన్. కానీ మంచి హృదయంతో
నువ్వు ఏ అరమరికలు లేని హృదయంతో అతన్ని దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఒకసారి అని. ఈవిడేమి దానికి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఇచ్చిన సలహాకి తను పెద్దగా ఏమీ స్పందించలేదు. కానీ అది అలా ఉండిపోయింది తన మనసులో చాలా సంవత్సరాలుగా. చివరికి ఆయన చెప్పగా తనకి అది మైండ్లో అలా ఉండిపోయి మెహర్ బాబాని కలవడానికే నిర్ణయించుకుంది. సో 1948లో 12 సంవత్సరాల తర్వాత, ఆ కళ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలకి బాబాని చూడడానికి నిర్ణయించుకుంది తను. రూమ్లోకి ఎంటర్ అయ్యి మెహర్ బాబాని చూడగానే బాబా ఆ లోటస్ ఫీట్ అంటే తామర పువ్వు లాంటి ఆ కళ్ళని ముట్టుకోగానే ఏమన్నదంటే, బాబా బాబా ఇట్ వాజ్ యూ ఆన్ ద సిల్వర్ థ్రోన్ అన్నది. బాబా నువ్వే నేను చూసింది కళ్ళలో ఆ సిల్వర్ థ్రోన్లో, ఆ రజిత సింహాసనం మీద, వెండి సింహాసనం మీద చూసింది నిన్నే అని అంటుంది. అయితే కోమాలో కూడా చూసింది నా కళ్ళలో నువ్వే. నౌ ఐ సీ యూ హియర్ ఇన్ పర్సన్. ఇప్పుడు నేను మనిషిగా నిన్ను చూస్తున్నాను. బాబా చుట్టూ ఉన్న వాళ్ళకి ఈవిడ ఏం చెప్తుందో అర్థం కాలేదు. బట్ బాబా మటుకు తనకు అన్నీ తెలుసు అన్నట్టు తల ఊపుతూ ఉన్నారు. బాబాకి అన్నీ తెలుసు, అది పెద్ద టైంకి పరిమితమైంది కాదు. అయితే ఒక మీటింగ్లో బాబా ప్రేమ తనలో, ఆ ప్రేమలో తను మునిగిపోయింది. అప్పటి నుంచి తనకి బాబాయే సర్వస్వము, బాబాయే తన జీవితం, సర్వస్వము బాబాయే. వాళ్ళ అమ్మ నాకు రాసింది, మా అమ్మ నాకు రాసిందని ఆవిడ చెప్తుంది. మా అమ్మ నాకు రాసింది ఏమనంటే, అప్పటికి తనకి పెళ్ళి అయిపోయింది, ఆ ఇంట్లో ఉండడం లేదు. తను బాబాని కలిసిన విషయము తను వాళ్ళ అమ్మాయికి ఉత్తరం ద్వారా తెలియజేసింది. అయితే మంచి యమనంలో ఉన్నప్పుడు మెహర్ బాబా బయోగ్రఫీ గురించి గుజరాతీలో ఆవిడ చదవడం జరిగింది. ఈ అమ్మాయి, నాకు ఆయనంటే మంచి రెస్పెక్ట్ ఉంది, అది కృతజ్ఞతా భావం ఉంది. అదంతా కూడా నా తెలివితేటలతో అనుకునే విషయం. కానీ ఏ రోజు కూడా బాబా వైపు నేను ఆకర్షితురాన్ని అవ్వలేదు. అది ప్రేమతో కానీ భక్తితో కానీ, ఆ రెండిటితో బాబాని ఎప్పుడూ బాబా నన్ను ఆకర్షించుకోలేకపోయారని చెప్తుంది. ఇన్స్టెడ్ ఐ హ్యాడ్ గ్రేటర్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ బుక్స్ పబ్లిష్డ్ బై ద థియోసాఫికల్ సొసైటీ అనే ఒక సొసైటీ ఉంటుంది మనకి. అలా కాకుండా అందులో వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాలను చదవడం ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్. అప్పుడు జిడ్డు కృష్ణమూర్తి అని ఉన్నారు మనకి, ఆయన్ని చూడాలనే కోరిక ఈ అమ్మాయికి చాలా ఉంది. బట్ కానీ ఎప్పుడు బాంబేకి వెళ్ళినా ఆయన అప్పుడే వెళ్ళిపోయారని చెప్పడము, స్టేట్స్కి వెళ్ళారు లేదా ఇంకొక ప్లేస్కి ఇండియాలో వెళ్ళారని చెప్పడం జరుగుతూ ఉండేది. చాలా డిప్రెషన్కి లోనట్టుగా ఉండేది. ఎప్పుడు చూసినా అయ్యో నాకు ఈ అవకాశం పోయింది అని, కృష్ణమూర్తిని కలవడానికి అవకాశం పోయింది అని అనుకునేది. అండ్ వండర్డ్ వెదర్ ఐ వుడ్ ఎవర్ మీట్ సమ్మన్ హూ వుడ్ గైడ్ మై లైఫ్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మికంగా నా జీవితాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారో అటువంటి వాళ్ళని నేను జన్మలో కలుస్తానా అని అనుకునేది. అంటే ఆయన కాకుండా ఇంకెవరైనా, మరెవరైనా కూడా. 1952లో వాళ్ళ మదరు బ్రదరు హోషాంగ్ లెఫ్ట్ కరాచీ పాకిస్తాన్ ఫర్ గుడ్ టు సెటిల్ ఇన్ ఇంగ్లాండ్. వాళ్ళు కరాచీ వదిలిపెట్టి పాకిస్తాన్ని వెళ్ళిపోయారు ఇంగ్లాండ్లో సెటిల్ అవ్వడానికి.
కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని చూడనికి అనుకునేటప్పటికీ అది తనకి చాలా బాధాకరమైంది. ఎందుకంటే మాది చాలా ప్రేమగా ఉండే కుటుంబం. ఇది జరిగింది 1952లో వాళ్ళు వెళ్ళిపోయారు. 1962లో హోషాంగ్ ఒక ఉత్తరం రాశాడంట, నేను ఇండియా వస్తున్నాను, మెహర్ బాబాని చూడడానికి పూనాలో పర్మిషన్ గ్రాంట్ అవుతే వస్తాను అని. కానీ కొన్ని రోజులు నేను కరాచీలో ఉంటాను, నువ్వు నన్ను అక్కడ కలవచ్చు అని చెప్తాడు. అందులోని విషయాలు చదివేటప్పటికి నాకు చాలా ఆనందం వేసింది. క్వెట్టాను వదిలిపెట్టాను, మా హస్బెండ్తో అక్కడ క్వెట్టాలో ఉండేదాన్ని, అది వదిలిపెట్టేసి కరాచీకి వెళ్ళాను మా బ్రదర్ని కలవడానికి. నాకు చాలా ఆనందం వేసింది, మా బ్రదర్ని చూసి నాకు ఆనందం ఉప్పొంగింది అని చెప్తున్నారు ఆవిడ. మా మొత్తం మాటల్లో తప్పనిసరిగా ఈ హోషాంగ్ మెహర్ బాబాని చేస్తూ ఉండేవాళ్ళు. మా మాటల్లో ఆయన మాటే దొర్లుతూ ఉండేది. ఆయన భగవంతుడు అనే మాటను కూడా ఈయన చెప్తూ ఉండేవాడు. అప్పుడు తను చెప్పిందంట, హోషాంగ్, యు ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ బాబా, yet in spite of listening to you, I personally have many questions in my mind. హోషాంగ్, నువ్వు బాబా గురించి ఇన్ని విషయాలు నాకు చెప్తూ ఉన్నావు, కానీ అవన్నీ విన్న తర్వాత కూడా నాకు ఎన్నో ప్రశ్నలు నా మనసులో ఉదయిస్తూ ఉన్నాయి. అంటే ఆయన అన్నాడంట, యూ టాక్ ఆఫ్ సో మెనీ సెయింట్స్ అండ్ మాస్టర్స్, బట్ ఐ టెల్ యూ, నువ్వు ఎంతోమంది సెయింట్స్, ఎంతోమంది యోగిల గురించి, ఎంతోమంది సాధువుల గురించి, ఎంతోమంది మాస్టర్స్ గురించి చెప్తూ ఉన్నావు, కానీ మెహర్ బాబాని చూసే అవకాశం మటుకు పోగొట్టుకోవద్దు అని చెప్తూ నవంబరు 1962లో ఒక పెద్ద గ్యాదరింగ్ ఉంటుంది బాబా లవర్స్ది. అది పూనాలో జరుగుతుంది. అది ఒక మంచి అవకాశం నీకు బాబాని కలవడానికి. అయితే ఆ హోషాంగ్కి బాబా మీద ఉన్నటువంటి నమ్మకం కానీ ఆ ప్రేమ కానీ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అతను ఇంతవరకు మెహర్ బాబాని కలవలేదు. అతని హృదయం మటుకు బాబానే కోరుకుంటుంది, బాబా ప్రేమను కోరుకుంటుంది అనే విషయం మాత్రం నాకు అర్థమైంది. ఇంకా అతని ఆ తపన, బాబాని చూడాలని ఆ తపన కూడా అతనిలో నాకు కనబడింది. కరాచీకి కేవలం మెహర్ బాబాని కలవడానికే లండన్ నుంచి రావడం కూడా జరిగింది. He had come to Karachi just because he thought it would be easier to communicate with him from there than from London. లండన్ నుంచి మెహర్ బాబాని కలిసే ప్రయత్నము, ఉత్తరాల ద్వారా చేసే ప్రయత్నం కాకుండా ఇదైతే చాలా సులభంగా జరుగుతుందని అతను రావడం జరిగింది. చాలా ఆశతో వచ్చాడు. బాబాకి అక్కడి నుంచి ఒక కేబుల్ పంపించాడు, పర్మిషన్ ఇవ్వమని తన్ని చూడడానికి. దానికి ఒక చక్కటి రిప్లై వస్తుందని కూడా అతను ఆశించాడు. ఆ రోజుల్లో బాబా అక్కడ గురుప్రసాద్లో పూనాలో ఉన్నారు. అయితే అతను బాబా హోషాంగ్కి ఇచ్చినటువంటి కేబుల్ ఏంటంటే, ఇప్పుడు నన్ను చూడడానికి నువ్వు రావద్దు అనేటప్పటికీ ఆ బ్రదర్ ఎప్పుడైతే అవన్నీ చదివాడో అతనికి ఒక షాక్ లాగా వచ్చింది. ఒక నిమిషం సైలెంట్ ఉండిపోయాడు. అప్పుడు బాబాతో అన్నంట, బాబా దై విల్ బి డన్, బాబా నువ్వేదనుకుంటే అదే జరుగుతుంది అనేటువంటి మాటని అతను అనుకున్నాడు. ఆ మాట అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ మనం తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకుందాము, ఎందుకంటే ఇది చాలా పెద్దగా. ఎప్పుడైతే ఆ బ్రదరు బాబా ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుందని అనుకున్నాడో, అన్నీ తెలుసు బాబాకి, కాబట్టి బాబా కూడా కొద్దిగా హృదయం చలించింది. అంటే నీ ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుంది అనే మాట అతనికి నచ్చి, గంట తర్వాత
ఇంకో కేబుల్ ఇచ్చారు బాబా. ఏమనంటే మా బ్రదర్ని రమ్మని, కానీ 24 గంటల లోపల అతను పూనాలోకి రావాలి. అప్పుడు ఆ హోషాంగ్ ఆనందానికి అవధులు లేవు. ఇమీడియట్గా అతన్ని స్ట్రైట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ముందు బుకింగ్ లేదు అతనికి, అయినా కూడా ఫస్ట్ ప్లేన్ ఏదైతే బాంబేకి వెళ్తుందో అందులో సీట్ సంపాదించాడు. బాంబేలో దిగగానే రైల్వే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక ట్రైన్ చూశాడు, పూనాకి వెళ్ళే ట్రైను. అందులో ఎక్కేశాడు. వెంటనే టికెట్ కొనాలని ఇది కానీ ఆలోచన కానీ ఏది రాలేదు. అసలు టికెట్ కొనలేదు. ఎలాగైతే ఏమి ట్రైన్లో ఎక్కాడు. నెక్స్ట్ స్టాప్లో కండక్టర్ని తనే పిలిచి హ్యాపీగా అతనికి ఫెయిర్ ఇచ్చాడు. ఇంకా పెనాల్టీ అంటే పనిష్మెంట్ కింద ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తారు, అవి కూడా ఇచ్చాడు. ఎందుకంటే తను టికెట్ కొనలేదు కాబట్టి. పూనాలో దిగాడు. డైరెక్ట్ గురుప్రసాద్కి వెళ్ళాడు. 24 గంటల లోపలే వెళ్ళగలిగాడు మొత్తం మీద గురుప్రసాద్కి. ఈయన ఆశ్చర్యపడే విధంగా ఏమీ ఆలస్యం లేకుండా బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు. లంచ్ చేస్తున్నాడు బాబా. తనకున్న హెవీ బ్యాగ్, తను క్యారీ చేసే బ్యాగ్ పక్కన పెట్టి బాబాని అలా తేరిపార చూశాడు. అంత అందమైన ముఖాన్ని చూశాడు. ఆ వెలుగుతో ఉన్న ముఖాన్ని చూసి చాలా సింపుల్గా బాబా ఐ హ్యావ్ కమ్ అనడం జరిగింది. తర్వాత బాబా తన అదే చిరునవ్వుతో చూసి కొంచెం భోజనము తనకు కూడా తినడానికి ఇచ్చారు బాబా. కొంత ఫుడ్, అందులో పెట్టిన ఫుడ్ మొత్తం తినేసాడు ఇతను. బాబా తనంట, ఐ విష్ ఐ కుడ్ ఈవెన్ ఈట్ ద ప్లేట్ బికాజ్ ఇట్ హెస్ బీన్ బ్లెస్డ్ విత్ యువర్ టచ్. బాబా, నాకే కనుక అవకాశం ఉంటే నేను ఆ ప్లేట్ కూడా మొత్తం తినేస్తాను, ఎందుకంటే ఆ ప్లేటు నిన్ను తాకింది. బాబా జెస్చర్డ్, బీ ప్రాక్టికల్ హోషాంగ్. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉండాలి, జరగని విషయం మాట్లాడొద్దు అన్నట్టుగా బాబా హెచ్చరించారు. మరుసటి రోజు పొద్దుట మంచి రెస్ట్ తీసుకున్న తర్వాత, భోజనము షేవింగ్ అయిన తర్వాత హోషాంగ్ని బాబా పిలిచారు. ఇంటర్వ్యూలో ఇంకా ఎక్కువగా మామూలుగా సాధారణంగా మాట్లాడే మాటల్లాగా మాట్లాడుకున్నారు. సంభాషణ అలా సాగింది. నువ్వు ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళే ప్లాన్ ఏంటి అని అడిగారు బాబా. హోషాంగ్ రిప్లై ఇచ్చాడంట, నేను ఇక్కడి నుంచి స్ట్రైట్ లండన్ వెళ్ళిపోతాను బాంబే నుంచి అని. బాబా అన్నారట, నో, గో బ్యాక్ టు కరాచీ అండ్ దెన్ ఆన్ టు లండన్. ముందు కరాచీకి వెళ్ళు, అక్కడి నుంచి లండన్కి వెళ్ళు కానీ. హోషాంగ్ ఏమో చాలా సంతోషంగా సరే బాబా అన్నాడు. ఈ సింపుల్గా ఉండేటువంటి అతి సామాన్యమైనటువంటి ఇన్స్ట్రక్షను హోషాంగ్కి ఇచ్చింది. అది చాలా నాకు దానిలో అర్థం చాలా కనబడింది అంటున్నారు ఈవిడ. ఐ న్యూ ఆఫ్ హోషాంగ్స్ రిటర్న్ ప్లాన్స్ అండ్ వాజ్ ఫీలింగ్ డిజెక్టెడ్ దట్ ఐ వుడెంట్ మీట్ హిమ్ అగైన్ ఫర్ ఇయర్స్. తను ఏమనుకుందంటే కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ ఈ బ్రదర్ని చూడడానికి కుదరదు, అయ్యో ఎలా అని ఒక రకమైన నిరాశకు లోనైంది. అది బాబా గమనించినట్టున్నారు అంటున్నారు. In a mood of desperation, I looked at one of Baba's pictures in my uncle's room. మా అంకుల్ రూమ్లో, అంటే మీను కరాజ్ వాళ్ళ అంకుల్ రూమ్లో కొంత బాధతోటి, కొంత అసహనంతో అలా చూస్తూ ఉన్నాను. బాబా, యూ సే యు ఆర్ గాడ్ అండ్ యు ఆర్ లవ్. బాబా, నువ్వు చెప్తావు నువ్వు భగవంతుడని, అలాగే నువ్వు ప్రేమవని చెప్తావు. యూ సే యు ఆర్ గాడ్ అండ్ యు ఆర్ లవ్. అదే నిజమైతే మా బ్రదర్ని ఇక్కడికి లండన్ వెళ్ళే ముందు పిలుస్తావా అని తను బాబాని వేడుకుంది. ఐ జస్ట్ సెడ్ దీస్ వర్డ్స్ అండ్ బర్స్ట్ ఇన్ టు టీయర్స్. ఈ మాటలన్నీ అని నేను దుఃఖంతో కుంగిపోయాను. సో నా ఫీలింగ్స్ ఏమిటో మీకు అందరికీ అర్థమవుతుంది. నేను ఆశ్చర్యపడే విధంగా హోషాంగ్ సడన్గా కరాచీ వచ్చాడు 2 రోజుల తర్వాత. ఈమె అతన్ని ఆలింగనం చేసుకుంది.
ఆ కళ్ళ నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయి చెంపల మీద, చెక్కిళ్ళ మీద. ఇది అయిన తర్వాత బాబాకి లోపలే తను దండం పెట్టుకుంది. ఏంటంటే, బాబా నువ్వు నన్ను క్షమించు, నా ప్రేయర్ని నువ్వు ఆలకిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదని. దిస్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ మై కన్విక్షన్ దట్ ఓన్లీ రియల్ లవ్ కౌంట్స్ అండ్ దట్ బాబా ఈజ్ ట్రూ లవ్. అదే నాకు మొట్టమొదట కుదిరిన నమ్మకము, విశ్వాసము ఏంటంటే, నిజమైన ప్రేమ మాత్రమే తెలుస్తుంది, నిజమైన ప్రేమ మాత్రమే ఉంది, బాబా నిజమైన ప్రేమ అనేది ఆవిడకి విశ్వాసం కలిగింది. అప్పటి నుండి మెహర్ బాబాని ఎప్పుడు చూస్తానా అని తన మనసులో ఆరాటపడుతూ ఉంది ఆమె. బాబా చాలా ప్రేమతో దాన్ని స్వీకరించారు. 5 నెలల తర్వాత బ్రదరు మళ్ళీ కరాచీకి వచ్చాడు, పూనాకి వెళ్తూ దారిలో, టు అటెండ్ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్. 1962లో జరిగింది అది. మై మదర్ ఆల్సో అకంపెనీడ్ హిమ్. మా అమ్మ కూడా మా బ్రదర్ తోటి వచ్చింది. అంతకు ముందుగానే అరేంజ్ చేసినట్టు తను కూడా క్వెట్టా నుంచి కరాచీకి వచ్చింది. ఇట్ వాస్ గ్రేట్ డిలైట్ టు సీ మై మదర్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. 10 సంవత్సరాల తర్వాత తను వాళ్ళ అమ్మని చూడడం జరిగింది. ఎంతో ఆనందపడింది, చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఆవిడ. మా ఇద్దరికి కూడా చాలా మంచి మర్చిపోనేటువంటి మధుర క్షణాలు అవి. వాళ్ళు రాకముందు తను లవ్ ఫీస్ట్ గురుప్రసాద్లో ఇచ్చేటువంటి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్కి వెళ్ళాలని అనుకుంది. సో కాబట్టి వీళ్ళందరూ కలిసి బాంబేకి వెళ్ళారు. తర్వాత అక్కడి నుంచి పూనా వెళ్ళారు. I still had so many questions quaking in my mind and I was looking forward to an interview with Baba. తన మనసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయితే బాబాతో ఇంటర్వ్యూ కోసం తను వెయిట్ చేస్తుంది. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ పెద్ద గేట్లు మూసేశారు. థౌజండ్స్ ఆఫ్ లవర్స్ వెయిటింగ్ అవుట్ సైడ్. చాలామంది బాబా ప్రేమికులు, వేల కొద్ది జనం బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రెష్లో వీళ్ళు ఎలాగైతే లోపలికి వెళ్ళగలిగారు, నెమ్మదిగా అలా తోసుకుంటూ వాళ్ళు నెమ్మదిగా లోపలికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ గురుప్రసాద్ వెనక్కి వెళ్ళారు. వీ కుడ్ ఓన్లీ గెట్ సీట్స్ వే ఇన్ ద బ్యాక్. వెనక్కి ఎక్కడో వాళ్ళకి చాలా వెనక్కి సీట్లు దొరికినాయి. ఫార్ అవే ఫ్రమ్ బాబా సోఫా చైర్ ఆన్ ద డయస్. బాబా సోఫాకి చాలా దూరంలో ఉన్నారు వీళ్ళు. అయితే అప్పుడు ఒక సినిమా చూసింది తను, కింగ్స్ ఆఫ్ కింగ్స్ అని. తనకి చాలా నచ్చింది అది. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ అంటే ఇతనికి చాలా ఇష్టం. ఈ అమ్మాయికి స్కూల్ రోజుల నుంచి జీసస్ క్రైస్ట్ అంటే చాలా ఇష్టం. బాబా దర్శనానికి ఒకరోజు ముందుగా తనకి తట్టింది ఏంటంటే, బాబా సేస్ ఈజ్ ది అవతార్. తన బ్రెయిన్లో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, బాబా అవతారం అని చెప్తాడు, ఆయన నాకు జీసస్లా కనబడాలి లేదా జొరాస్టర్లా కనబడాలి. హూస్ పిక్చర్ ఐ యూస్ టు వర్షిప్ ఎవ్రీ డే ఎట్ మై రెసిడెన్స్. జొరాస్టర్ పిక్చర్ కూడా రోజు ఇంట్లో చూస్తూ ఉండేది. కాబట్టి జీసస్లా కానీ లేదా జొరాస్టర్లా కానీ బాబా దర్శనం ఇవ్వాలి అని అనుకుంది. అండ్ ష్యూర్ ఎనఫ్ వెన్ ఐ ట్రై టు లుక్ ఎట్ బాబా ఐ సా హిమ్ యాజ్ జీసస్ అండ్ ఆల్సో యాజ్ జొరాస్టర్. అయితే ఖచ్చితంగా నేను బాబాని చూసినప్పుడు జొరాస్టరు మళ్ళీ జీసస్ ఇద్దరు కనబడ్డారు నాకు బాబాలో. మళ్ళీ చాలా సంతోషపడింది. అప్పుడు వాళ్ళ బ్రదర్తో అన్నదంట, హోషాంగ్, బాబా ఇన్ హిస్ లవ్లీ కోట్ అండ్ బ్లూ ఐస్ లుక్స్ బ్యూటిఫుల్ లైక్ జీసస్ అని. వాళ్ళ బ్రదర్తో ఏమన్నదంటే, ఇంత అందమైన కోట్ వేసుకున్నారు బాబా, ఆ నీలి కళ్ళతోటి చూస్తూ ఉంటే బాబాని జీసస్ కనబడ్డారు. ఆ తర్వాత ఆ గోల్డెన్ హెయిర్, మంచి బంగారపు వర్ణం ఉన్నటువంటి ఆ జుట్టుతోటి బాబా జొరాస్టర్లా కూడా కనబడుతున్నారు. ఈ మాటలు తను చాలాసార్లు రిపీట్ చేసింది, సీకింగ్ కన్ఫర్మేషన్. అంటే ఆయనతో అన్నిసార్లు అన్నది ఎందుకంటే ఆయన కూడా
అని అవును నిజమే అనే మాట అంటాడని అన్నది. హుషాంగ్ తర్వాత తన వైపు తిరిగి అన్నాడంట, లుక్ ప్రాపర్లీ, బాబా హ్యాస్ నైదర్ బ్లూ ఐస్ నార్ గోల్డెన్ హెయిర్. చూడు సరిగా చూడు బాబాని. బాబాకి నీలి కళ్ళు లేవు, ఆ బంగారు వర్ణము ఉండేటువంటి జుట్టు లేదు. అండ్ హీ కన్క్లూడెడ్, బాబా ఈజ్ బాబా, ఈజ్ మ్యాచ్లెస్, బాబా ఈజ్ గాడ్ ఆల్ మైటీ. బాబా భగవంతుడు, బాబానే, అంతేగాని బాబాకి ఇంకొకరితో పోలిక లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. బాబా అందగాడు అని చెప్తూనే. అది వింటూనే తనకి స్పృహ వచ్చింది. అప్పుడు సాఫ్ట్లీ తను లోపల, అంటే నిదానంగా తన లోపల తను అనుకుందంట, ఊపిరి బిగబడుతూ, బాబా హెల్ప్ మీ టు సీ యూ యాజ్ మెహర్ బాబా. బాబా నన్ను నువ్వు మెహర్ బాబాగా చూసేటట్టు నాకు సహాయం చేయను. అయితే ఆ ప్రేయర్తో మిగతావన్నీ కొట్టుకుపోయినాయి. బాబా ఎలా ఉన్నారో అలా కనబడ్డారు. హీ వాజ్ సీన్ బై అదర్స్ యాజ్ హీ వాజ్ సీన్ బై అదర్స్. వేరే వాళ్ళకి ఎలా కనబడ్డారో బాబా తనకు కూడా అలానే కనబడ్డారు. బాబా చాలా అందంగా, మోస్ట్ డివైన్, దివ్యత్వంతో కనబడ్డారు బాబా. ఆఫ్టర్ ఆల్ వర్ కంఫర్టబుల్లీ సీటెడ్, బాబా బిగాన్ గివింగ్ జనరల్ డిస్కోర్స్. అందరూ కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత బాబా ఒక జనరల్ డిస్కోర్స్, సామాన్యమైన డిస్కోర్స్ ఇచ్చారు అందరూ వచ్చిన వాళ్ళకి. బాబా స్టాప్డ్ యూజింగ్ ద బోర్డ్. దిస్ వాజ్ కన్వేయిడ్ త్రూ హిజ్ లవ్లీ జెస్చర్స్. బాబా బోర్డు వాడడం ఆపేశారు కాబట్టి తన జెస్చర్స్ తోటే, సౌమ్యంతోటే అవన్నీ డిస్కోర్స్ ఇచ్చారు. విచ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ బై ఈరిచ్ దాన్ని తర్జుమా చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమో, అన్ని క్వశ్చన్స్ తన మైండ్లో ఉన్న వాటికి బాబా జవాబు ఇచ్చారు. బాబాకి ఇవన్నీ ఎలా తెలుసు అని తను అనుకుంది. మొట్టమొదటి రోజున బాబా అందరినీ అలౌ చేశారు. ఏమంటే తన దర్శనం చేసుకోవడానికి పురుషులు ఒకవైపు, స్త్రీలు ఒకవైపు ఉండేటట్లుగా ఉన్నారు. 2 లైన్లో. 2 లైన్లు కూడా చాలా పొడవుగా ఉన్నాయి క్యూలు. అయితే ఈసారి అందరూ బాబా వంక చూడడానికి, బ్యూటిఫుల్ ఫేస్ని పదే చూడడానికి అవకాశం దక్కింది. తను బాబాకి దగ్గరగా వచ్చిన కొద్దీ ఆ హృదయం ఉప్పొంగింది. తనది దుఃఖంతో, ప్రేమతో ఉప్పొంగింది హృదయం. అండ్ వెన్ ఇట్ వాజ్ మై టర్న్ టు హ్యావ్ హిస్ దర్శన్ ఐ క్రైడ్ బిటర్లీ. ఆ దుఃఖం అలా పొంగుకొచ్చింది బాబా దర్శనంకి వచ్చే సమయానికి సరిగ్గా. చాలా ఏడ్చింది అక్కడ. ఎంత నిదానంగా ఉందామన్నా ఎవరు నన్ను చూడట్లేదు కదా అని అనుకుంటూనే తను ఏమీ చేయలేకపోయింది. బాబాని చూస్తూ సాఫ్ట్గా బాబాతో అన్నదట, ప్లీజ్ ఫర్గివ్ మీ బాబా ఫర్ ఆల్ దట్ ఐ వాజ్ థింకింగ్, ఇమాజినింగ్ అండ్ వాంటింగ్ టు నో ఆఫ్ యూ. నన్ను క్షమించు బాబా, ఎందుకంటే నీ గురించి ఏమేమో ఆలోచించాను, నీ గురించి ఏమేమో ఇమాజిన్ చేశాను. నాకు నువ్వు అవన్నీ కూడా ఐఎమ్ వాంటింగ్ టు నో ఆఫ్ యూ, నీ గురించి తెలుసుకోవాల్సినవి అన్నీ కూడా నేను అనుకున్నాను. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ టు మీ, నాకు అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. బాబా లుక్డ్ ఎట్ మీ విత్ హిస్ వండర్ఫుల్ సూదింగ్ ఐస్ అండ్ జెస్చర్డ్ మై మైండ్ అండ్ హార్ట్ ఇంట్యూటివ్లీ ఫెల్ట్ బాబా విష్ టు కన్వే టు మీ. బాబా ఏదైతే చెప్పదలుచుకున్నారో అది చాలా సౌమ్యంగా, చక్కగా బాబా తన సూదింగ్ ఐస్ అంటే ఆ మెత్తటి కళ్ళతోటి అలా చూస్తూ, ఆ ప్రేమ ఒలకబోస్తూ బాబా సౌమ్యంతోటి తనకి చెప్పినట్టుగా అనిపించింది. బాబా ఏమేమి చెప్పదలుచుకున్నారో అవన్నీ ఎలా చెప్పారు బాబా అంటే, గాడ్ అండ్ ఐ ఆర్ వన్ అన్నట్లు అనిపించింది. భగవంతుడు నేను ఒకటే. దెర్ వాజ్ నో నీడ్ ఫర్ ఎనీ మోర్ డిస్కోర్స్ టు కన్విన్స్ మీ ఆఫ్ హిస్ డివినిటీ. బాబా దైవత్వాన్ని నాకు నమ్మకం కుదిరించడానికి ఇంకా నాకు ఎటువంటి ఉపన్యాసాలు కానీ, ఎటువంటి డిస్కోర్సెస్ కానీ, ప్రవచనాలు కానీ అవసరం పడలేదు. అతని దైవత్వము, ఆ బ్లెస్ చేసిన విధానము, అతని ప్రేమ, అవన్నీ కూడా నన్ను బాబాని మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అనే నమ్మకం కుదిరేటట్టు చేశాయి.
One more thing that I am add here is that I am not at all after miracles. ఇంకొక విషయం మీకు నేను చెప్పాలి ఇక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఈ మహిమలు మిరాకిల్స్ అనేవి నాకు అస్సలు నమ్మకం లేదు. నేను అసలు వాటి జోలికి పోను. I cannot refrain sharing that from the moment I came into the love orbit of Meher Baba, he was really guided me. He has really guided me. ఇంకొక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి, మీ అందరితో నేను పంచుకోవాలి. ఏంటంటే ఏ క్షణానైతే నేను మెహర్ బాబా దగ్గరికి వచ్చానో అది అప్పటి నుంచి కూడా నేను బాబా అంటే బాబా నన్ను అప్పటి నుంచి కూడా గైడ్ చేశారు, నన్ను కాపాడుతూనే వచ్చారు. ఎన్నిసార్లు నన్ను కాపాడుతూ వచ్చారు బాబా. ఎన్నో రకమైన మిరాక్యులస్ వేస్, అంటే ఇది జరగదు అనుకునేది జరిగినట్టు చేశారు బాబా. ఆ రకమైన మిరాకిల్ అంటే అద్భుతాలు నేను నమ్మనని చెప్తూనే మళ్ళీ ఇక్కడ తను అద్భుతమైన విశేషంగా అవన్నీ జరిగినాయి. ఈచ్ సచ్ ఈవెంట్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ హిస్ లవ్. ప్రతి ఒక్క జరిగిన విషయం కూడా ఆయన ప్రేమతో కూడినటువంటి కథే అని చెప్తున్నారు. బౌండ్లెస్ ఈజ్ హిస్ లవ్, అంటే బాబా ప్రేమకు అంతు లేదు. అన్కన్ఫైన్డ్ ఇన్ హిస్ కన్సర్న్, అంటే ఇది ఇంతే ఉంటుంది, ఈ ప్రేమ ఇంతవరకే పరిమితము అనేది కాకుండా అది ఎంతో ప్రేమతో ఉంటారు బాబా. నాకు హిస్ కన్సర్న్ అంటే నన్ను ఎంతో చక్కగా ఆయన ఆదరించారు. ఫర్ మీ అండ్ ఫర్ ఆల్, నన్ను మిగతా వాళ్ళందరినీ కూడా బాబా ఇలానే ఆదరిస్తారు. నన్ను ఆదరించారు, అలానే మిగతా వాళ్ళని కూడా ఆదరిస్తారని చెప్తూ తన కథ ముగించారు. డాగ్డో ఖైకోబాద్, అది ఆవిడ చెప్పిన కథ. ఇది అవతార్ మెహర్ బాబాకి జై. మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై బాబా.